నర్సంపేట పట్టణంలోని కోటి సమీపంలోని భీమరుడు పురుషుల పొదుపు సంఘం ఈరోజు సిడిఎఫ్ అధికారి జయశ్రీ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ 56 మందితో మొదలైన 500కు సభ్యులకు అభినందించారు. ఈ కార్యక్రమంలో సిడిఎఫ్ డిఓ జయశ్రీ, డిఎస్ శ్రవంతి, సిడిఎఫ్ ప్రతినిధి శ్రీనివాస్, సమితి అధ్యక్షులు చలికొంటి కమరయ్య, ఉపాధ్యక్షులు బొమ్మల శ్రీనివాస్, సంఘం అధ్యక్షులు కక్కెల రమేష్, ఉపాధ్యక్షులు పోదిలి రామచంద్ర, గనగల కోరంటాల రమేష్, సమితి పాలకవర్గం గణకులు, సంఘం పాలకవర్గం హాజరైనారు. తీయండి తీయండి తీయండి. అన్న కోరండి ఒక్కసారి. అట్టే ఉండండి. వాదేవాచారి మొత్తం లోపల నొక్కుతలే. కొంచెం ఇటండి. స్వామి బ్లాక్ లో కలర్ ఫోటో పొదుపు సంఘము 2012 సంవత్సరంలో 56 మందితో స్టార్ట్ అయిందండి. ఇక్కడ అంటే ఇప్పుడు 2024 వరకు 460 మంది సభ్యుల వరకు ఉంది. వీరి సొంత నిధులు మొత్తం దాదాపు 65 లక్షల వరకు ఉన్నాయండి. అంటే ఈ బిల్డింగ్ కేవలం వాళ్ళ సొంత నిధులు నిర్మించుకోవడం జరిగింది. సంవత్సరం చేయప్పు అనేది వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ సొంత డబ్బుతోటి ఇది నిర్మించుకోవడం అనేది జరిగింది. అంటే వీరికి సేవలు అందించేది సమితి వారు, నర్సంపేట పురుషుల పొదుపు సమితి వాళ్ళు. సహవికాస సంస్థ అనేది కేవలం వీళ్ళకు సలహా సూచన మాత్రమే జరుగుతుంది. వీళ్ళు ఇంకా ఈ సంఘాన్ని ఇంకా వాళ్ళ నిధులన్నీ పెంచుకుంటే ఇంకా వాళ్ళ బకాయి శాతం లేకుండా 0 బకాయి శాతం చేస్తూ ఇంకా సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సహవికాస్ అంటే మేము ప్రతి నెల సమితి వాళ్ళ మీటింగ్కే రావడం జరుగుతుంది. సంఘాల పాలకవర్గ సమావేశానికి మేము హాజరవడం చాలా తక్కువ, సమితి వాళ్ళే హాజరవడం జరుగుతుంది. కాకపోతే సమితి స్థాయిలోనే మా సలహా సూచన అంటే ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చిన వారికి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏ సంఘాలు లేనప్పుడు కూడా ఇక్కడ అంటే ఈ ఏరియాలో బాగానే ఉండే. కాకపోతే సంఘాలు వచ్చినాక ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న సభ్యులు ఏంటంటే బయటికి వెళ్ళి అప్పు తీసుకోకుండా మన సంఘంలోనే మన కేవలం 5 ఉన్న సభ్యులతో అప్పు తీసుకోవచ్చనే ఉద్దేశంతో ఇక్కడ సంఘం అనేది స్థాపించుకోవడం జరిగింది. కేవలం 5 సభ్యులు సంతకాలు చేస్తే వీళ్ళకి అప్పు దొరుకుతుంది. ఒక సంఘం నిర్మించుకోవడానికి ఎన్ని లక్షలైతే నిర్మించుకోవచ్చు మేడం?
అంటే ఎన్ని లక్షలు అనేది కాదండి, కనీసం 250 మంది ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు ప్రతి నెల 50 లేదా 100 పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ డబ్బుతోటే సంఘం అనేది దిగుతూ ఉంటుంది. అట్లా ఇప్పుడు 60 లక్షల వరకు వీళ్ళు వచ్చారు అనేది. ఈరోజు నర్సంపేట పురుషుల పొదుపు సమితి ఆధ్వర్యంలోని సీనియర్ సంఘమైనటువంటి బ్లాక్ ఆఫీస్ రోడ్ సంఘాన్ని ఆ పాలకవర్గం నూతనంగా నిర్మించినటువంటి భవనాన్ని సహవికాస ప్రతినిధులు మరియు సమితి పాలకవర్గం సమక్షంలో ప్రారంభించుకోవడం జరిగింది. నర్సంపేట పురుషుల పొదుపు సమితి ఆధ్వర్యంలో 12 సంఘాలు నడుస్తున్నాయి. సో రమారమి 8 కోట్ల నిధులతోటి సమితి నిర్వహణ జరుగుతూ ఉంది. దీంట్లో 6 సంఘాలు సొంత భవనాలను నిర్మించుకోవడం జరిగింది. ఇంకా ఒక సంఘం స్థలం తీసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా తీసుకోవాల్సి ఉన్నది. ప్రధానంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఈ సహకార ఉద్యమంలో భాగస్వాములను చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి సంఘాలు 11/2012 స్థాపితం చేయడం జరిగింది. ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. దాదాపుగా 52 మంది సభ్యులతో మొదట ఈ సంఘం అనేది స్థాపించబడింది. ప్రస్తుతం 452 మంది సభ్యులతోటి 65 లక్షల నిధులతోటి మా సంఘం అనేది రన్ కావడం జరుగుతుంది. దీనికి సహవికాస గారు సహాయంతో మేము ఈ సంఘాన్ని నడుపుతున్నాం. సమితి ఆధ్వర్యంలో ఈ సంఘం అనేది నడుస్తున్నది. సంఘ ప్రారంభానికి డిఓ గారైనటువంటి రాజశ్రీ మేడం గారు మరియు శ్రవంతి మేడం గారు, శ్రీనివాస్ గారు ఈ సమావేశానికి సమితి అధ్యక్షులు కొమరయ్య సారు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారు, వివిధ సంఘాల అధ్యక్షులు గణకులు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగినది.